పొగాకు రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పర్యటన అత్యంత విజయవంతం కావడంతో వేలాది మంది జన సమీకరణ అక్కడ జరగడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా 15,000 మందిని ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన 15,000 మందిని రౌడీలు అని చెప్పేశాడు, అది వేరే సంగతి. కానీ ఆ పర్యటనను అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అక్కడ అంతమంది జనం వస్తారని ఊహించక ఒక 40 మంది మహిళలను అక్కడ పెట్టి ఆ 40 మంది మహిళలకు ప్రొటెక్షన్గా ఒక 200 మంది పోలీసులను పెట్టి ఒక 100 మంది వాళ్ళ యువకులకి తోడిచ్చేసి అక్కడ వైఎస్ఆర్సీపీ ర్యాలీ అటువైపుగా వచ్చేటటువంటి సమయంలో వాళ్ళని కవ్వించాలని, వాళ్ళని బెదరగొట్టాలని లేదా వాళ్ళని రెచ్చగొట్టాలని, అక్కడేదో న్యూసెన్స్ క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు సమన్వయం పాటించడంతో వాళ్ళ పాచిక పారలేదు. ఇక్కడ ఇన్ని నీతులు చెప్పేటటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులను పరామర్శించడానికి అక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఆయన కార్యక్రమాన్ని ఆయన చేసుకోనివ్వకుండా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యక్రమం అంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఏ రకంగా అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం కల్పించింది? పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంగిత జ్ఞానం ఉందా? మాజీ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చిన తర్వాత అదే సమయంలో అధికార పార్టీకి చెందిన వాళ్ళు అనుమతి అడిగితే ప్రొటెస్ట్ చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటనకు ఇచ్చేసినటువంటి ప్రజానీకం కన్నా చాలా తక్కువ మంది ఉంటే ఇక్కడ అంత సెక్యూరిటీ ఎందుకు ఎక్కువ ఉంది? దగ్గరుండి ఆ మహిళలు, అక్కడ వెనకాల ఉన్నటువంటి కుర్రవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రజానీకం పైన చెప్పులు రాళ్లు వేస్తూ ఉంటే ఎందుకు మిన్నకుండిపోయారు? ఇవన్నీ గమనిస్తూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తేనే భయపడేటటువంటి పరిస్థితి దాపురించింది. పొదిలి అనుభవాన్ని గుర్తుపెట్టుకొని సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నటువంటి కార్యకర్త యొక్క విగ్రహావిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రెంటపాళ వస్తూ ఉంటే మొత్తం పల్నాడు మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొల్పారు. రెంటపాళ రేగిపోతూ ఉంది, రెంటపాళ రగిలిపోతూ ఉంది. ఇదంతా అవసరమా? మాజీ ముఖ్యమంత్రి సరే ఆ కార్యకర్తను ఏదో పోలీసులు వాళ్ళు చెప్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వ కుట్రలకేం బలి కాలేదు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోయాడు. సరే, చనిపోయిన వ్యక్తిని పరామర్శించడం తప్ప చనిపోయిన వ్యక్తి మీద అభిమానంతో గ్రామస్తులందరూ కూడా ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి రావడం తప్ప దీని మీద ఏ విధంగా మీరు ఆంక్షలు విధిస్తారు? జగన్మోహన్ రెడ్డి మరియు ఒక 100 మంది మాత్రమే మేము ఎలా చేస్తామని ఎట్లా అంటారు మీరు? అసలు ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో? ఎక్కడైనా సరే మాజీ ముఖ్యమంత్రి ఇంతమందితోనే వెళ్ళాలి, మాజీ ముఖ్యమంత్రి బయటకు కానీ వస్తే ప్రజలెవరూ రాకూడదు, ప్రజలెవరైనా బయటకు వస్తే మీ మీద చర్యలు తీసుకుంటామనేటటువంటి పరిపాలన, రాక్షసత్వం ఎక్కడైనా ఉందా? ఇక్కడ మనం ఒక విషయంగా చూసుకుంటే ఆర్టికల్ 19 which is one such fundamental right deals with protection of certain rights regarding freedom of speech etc. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి అది ఇచ్చినటువంటి ఆర్టికల్ 19 ఏమేం ప్రొటెక్ట్ చేస్తుందో ఇప్పుడు నేను చెప్తాను మీకు. హోల్డింగ్ ఏ ప్రొటెస్ట్ ర్యాలీ కెన్ బి ప్రొటెక్టెడ్
under 19(1)(a), 19(1)(b) and 19(1)(c) ఈ 3 సవరణల ద్వారా ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం ప్రతిపక్షానికి కానీ జనసమూహానికి కానీ కల్పించింది. దీన్ని ఎవరు కాదనలేరు. ఇంతమంది రావాలి అంతమంది రావాలి అనేటటువంటి కండిషన్ ఎవరు కూడా విధించలేరు. అట్లాగే దీనికి మరొక ఉదాహరణ కూడా చెప్తాను. ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ రామలీలా మైదాన్ ఇన్సిడెంట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా and others stated, citizens have fundamental right to assemble and peaceful protest, which cannot be taken away by an arbitrary executive or legislative action. ప్రజలకు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇవి. ప్రజలకు ఒక చోట సమావేశమై శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసేటటువంటి హక్కు వాళ్లకుంది. ఆ హక్కును రాజ్యాంగబద్ధంగా ఏర్పరిచినటువంటి వ్యవస్థల ద్వారా కానీ లేదా చట్టసభల ద్వారా కానీ ఆ హక్కుని వెనక్కి లాక్కునేటటువంటి హక్కు లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఇంకొక కేసు కూడా ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. హిమ్మత్ లాల్ కేషా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అహ్మదాబాద్. The Honorable Court held that it was incorrect to give powers to give permission or refuse permission to hold a public meeting at a place falling within the definition of a street without giving reasons for either a refusal or permission. ఒక చోట ఒక కార్యక్రమం పెట్టుకుంటే హిమ్మత్ లాల్ కేషా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి జరిగింది. ఇది పోలీసులకు ఆ హక్కు లేదు. ఆ స్ట్రీట్ అంటే ఆ బజారు సన్నగా ఉందనో చిన్నగా ఉందనో అక్కడ ఆ సమీపంలో ఆ కార్యక్రమం జరపడానికి వీల్లేదు అని అడ్డంకిని సృష్టించే లేదా ఆర్డర్ను పెట్టేటటువంటి హక్కు పోలీస్ డిపార్ట్మెంట్కు లేదు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ పల్నాడు ఎస్పీ నిన్న ఏం చెప్పారండి? 100 మంది రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాకుండా ఒక 3 వాహనాలను మాత్రమే అలౌ చేస్తాం, ఎవరు కూడా ఈ పర్యటనకు సంబంధించి వాహనాలు ఇవ్వద్దు, వాహనాలు ఇస్తే మిమ్మల్ని సీల్ చేస్తాం. ఇదెక్కడి రాచరిక పరిపాలన అండి? ఇదెక్కడే అప్రజాస్వామిక పరిపాలన అండి? ఇదెక్కడి నియంతృత్వ పరిపాలన అండి? ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి రెఫరెన్సెస్. ఇక్కడ కేరళలో 1973లో 255 కేసు ఒకటి ఉంది. 1969లో 548 కేసు ఒకటి ఉంది. 1973లో 266 ఒకటి ఉంది. 2012లో కేసు నెంబర్ 1 ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మీటింగ్ పెట్టుకోవటాన్ని, ప్రజలు అసెంబ్ల్ కావటాన్ని వ్యతిరేకించేటటువంటి హక్కు అటు రాజ్యాంగ వ్యవస్థలకు కానీ ఇటు చట్ట సభలకు కానీ లేదు అని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తూ ఉంటే ఎందుకంత భయం? ఏం అతని పార్టీ కోసం పనిచేసి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి గెలిచిందనేటటువంటి వార్త 4వ తారీఖు వస్తే అతని మీద పోలీసు చర్యలు తీవ్రమైతే 9వ తారీఖున ప్రభుత్వం వచ్చిన కేవలం 5 రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తి మీద అభిమానంతో ఆ గ్రామస్తులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కావచ్చు,
అక్కడ ఆయనకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేటటువంటి హక్కు కూడా ఈయనకు లేదంటారు. ఆయన బెట్టింగ్ రాయడంటారు, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని చేశాడంటారు. మరి కోడెల శివప్రసాద్ గారు అసెంబ్లీలో ఫర్నిచర్ కోడెల శివప్రసాద్ గారి సంతానం దొంగిలించి ఇంటికి చేర్చుకుంటే ఆయన ఏదో మనస్తాపం చెంది చనిపోతే మరి బిడ్డల వల్ల కాదు ఆయన చనిపోయింది. దానికి చంద్రబాబు నాయుడు గారు అంటుకో ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం వల్ల చనిపోయాడు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అది వ్యభిచారం అయిపోతుంది మీకు, అదే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తే అది ఆచారం అవుతుంది. ఇదేంటి, ఇది ఎక్కడ సిద్ధాంతం అండి? పల్నాడులో చంద్రయ్య అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పాడె మోస్తే చంద్రబాబు నాయుడు గారు హీరో. కానీ చంద్రయ్యని ఎవరు చంపింది? చంద్రయ్య హత్యకి వైసీపీకి సంబంధం ఏముంది? పాత కక్షల నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఘర్షణల కారణంగానే పల్నాడులో ఎవరిని కదిలిచ్చినా చెప్తారు. మరి అతన్ని చంపేస్తే దాన్ని రాజకీయం చేసి శవరాజకీయం చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కదా. ఈ రోజున పచ్చ మీడియా మొత్తం ఏం చెప్తా ఉంది, నాగమల్లేశ్వరరావు బెట్టింగుల వల్ల అప్పుల వల్ల చనిపోతే సంవత్సరం తర్వాత తన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వస్తూ శవరాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు శవరాజకీయాలు చేస్తారు, ఎవరు చెయ్యలేదు, అవి ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ప్రతిపక్ష నాయకుడు పర్యటించే పర్యటన అడ్డుకోవటం అనే దాని ద్వారా మీరు ఏం చేస్తున్నారంటే పరోక్షంగా హైప్ తీసుకొస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వరకు 76 కిలోమీటర్లు వెళ్లవలసి ఉంటే 19 కిలోమీటర్లు ఉందనంగా మాత్రమే, అంటే దాదాపు 55 కిలోమీటర్ల వరకు కూడా 57 కిలోమీటర్ల వరకు కూడా గుంటూరు జిల్లాను దాటి వెళ్ళాలి. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు మొత్తం కూడా దారి పొడవునా ఆయన రాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కట్టారు. ఇంత హైప్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ రకంగా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ తన గొయ్యిని తానే తవ్వుకుంటా ఉంది. ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మాకు అందినటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటికే రెంటపాళ్లలో తెల్లవారితే రానిరేమోనని ఇప్పటికే వేలాది మంది ఆ ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు. అసలు అంతటి హైప్ తీసుకురావటం ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో లోకేష్ గారు చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. సాదాసీదాగా ఈ పర్యటన కానీ మీరు జరగనిచ్చినట్లయితే దీనికింత హైప్ వచ్చి ఉండేది కాదు. వైసీపీ కార్యకర్తలు ఇంత కసి వచ్చి ఉండేది కాదు. మీరెప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారనేటటువంటి వార్త ప్రజల్లోకి వచ్చిందో ఆ మేరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలలో కసి పెరిగింది, చైతన్యవంతమయ్యారు. వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం యొక్క భయం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంతకంతకు మరి రేగిపోతా ఉన్నారు అనేటటువంటి భయం మాత్రమేననేది ఇక్కడ తేలిగ్గా అర్థమైపోతా ఉంది. నమస్తే.